రోజు వేసుకున్నావే బట్టలు వేసుకో. డాన్స్ డాన్స్ అవే అలా చూస్తున్నావేంటి? డాన్స్ ఇక్కడ రా, ఇక్కడ రా, ఇక్కడికి ఇలా రా, రావే. బయటికి వెళ్ళు. నీ బతుకేంత? నీకు నాలాంటోడు దొరుకుతాడా? నిన్ను అందుకే నమ్మనంది నేను. తాగిన తర్వాత అసలు శరత్ బయటకు వస్తాడు. మగానివి నువ్వు. నువ్వే చూసుకో. తాగక ముందేం మాట్లాడావు, తాగిన తర్వాత ఏం మాట్లాడుతున్నావు? ఆ రోజు ఏం పాట అడిగావు? ఆప్కి నజరోనే అంటే నీ కళ్ళల్లో నీ ప్రేమకి నేను అర్హురాలని నేను తెలుసుకున్నానా? అబ్బా, అందరూ ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండలేక తాగుడు వంకతో బయటపడతారు. కానీ నువ్వు ఎవ్వరికీ తెలియకుండా నిజంగా ఎలా ఉంటున్నావో అది తాగుడు వంకతో చెప్తావు. ఇప్పటిదాకా తాగక ముందేమైనా మంచోడు అనుకుంటున్నావా? నీ ఫ్రెండ్స్ తో ఎలా ఉంటున్నావో చూసుకో. వాళ్ళు ఎదవలు, నేనే గొప్పోణ్ణి అని ఈగోతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. నువ్వు నన్ను ఎందుకు కావాలనుకుంటున్నావు నేను చెప్పనా? నాకు పెళ్ళామనే పేరు పెడితే ఒక పక్క మంచి పేరు, ఇంకో పక్క ఎప్పుడో ఒక్కసారి మోజుగా చేసే పనిని నువ్వు రోజు చేద్దామనుకుంటున్నావు. నేను చేసే పనిలో బజార్తాన్ని, ఆలోచనలో కాదు. నీలాగా ఏ ఇబ్బందిగా ఉందా? నువ్వు చేసేదేగా చెప్తున్నా. నా గురించి నీకేం తెలిసే? నీకేం తెలీదు. నిజంగానా? సార్, ప్రసాద్ గారు, కృష్ణయ్య, కృష్ణయ్య, నాటకం మధ్యలో వెళ్ళకుండా చెప్పావు కదయ్యా. కృష్ణయ్య, కృష్ణయ్య, కృష్ణయ్య. ఇద్దరా సార్? మీ ఇద్దరు వెళ్ళండి, సార్ పిలుస్తున్నారు. పొండి ఇంకా అయిపోయింది కదా. పొండ హే, అరే పొండ చెప్తున్నాను కదా, మీకు అర్థం కావట్లేదా? వెళ్ళి పనులు చూసుకోండి. మన దేవుని చంపేశాడు రా వీడు. ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడికి వస్తున్న ప్రసాద్ గారికి యాక్సిడెంట్ అయిందంట. ఈ నాయాలే వీడి కారిచ్చి వీడి ఫ్రెండ్ తో గుద్ది చంపించాట. చంపేశాడా? నడి రోడ్డు మీద చనిపోయాట. ఎరా యాక్సిడెంట్ ఏంటి? ఏం చేసావు చెప్పు. నాకేం తెలీదమ్మా.
నిజం చెప్పు, నేను మొత్తం చూసుకుంటాను. అబద్ధం చెప్పావా నరికేస్తాను చెప్తున్నాను. నేనేం చేయలేదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నేను చూసుకుంటాను. ఏమీ చేయకపోతే పొద్దున బట్టలు ఎందుకు సర్దాం? అసలు దానికి యాక్సిడెంట్కి ఏంటి సంబంధం? మేడం, ఒక్కసారి మాట్లాడివ్వండి. నా మొహం చూసి వెళ్ళిపోమంటే అందరినీ తీసుకొని వెళ్ళిపోతాను. మరి లోపల పంపించనా? సరే. మాట్లాడి పంపించేయరంటే ఓవర్ యాక్షన్ చేస్తావింట్రా. ఎళ్ళు ఎళ్ళు. మేము బాగా ట్రై చేశాం, ప్రసాద్ని కాపాడలేకపోయాం. బాడీని పోస్ట్ మార్టంకి పంపిస్తున్నాం. మీ అబ్బాయి అయితే తల మీద కూడా దెబ్బలు తగలటం వల్ల ఐసీయూలో 2 రోజులు ఉంచుతాం. మరి మీతో ఎవరైనా వచ్చారా? బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్దామా ఒకసారి? ఎడవకండి. హలో, చెప్పండి. ఒక నిమిషం. బిల్ కౌంటర్ ఇక్కడ. ఇది మీకు 52,000 సార్. సార్, జనాలంతా వచ్చి డబ్బులు అడుగుతున్నారు సార్. మొత్తం నా మీద వచ్చి పడుతున్నారు సార్. మీరు వస్తారా? నన్ను ఏం చేయమంటారు? ఏదో ఒకటి చెప్పండి సార్, నాకేం తోచట్లేదు. వస్తున్నా. ఇప్పుడే వస్తున్నారు కదా? ఓకే సార్. ఏ బాబు, ఆగండి. హనుమంత్ గారితో మాట్లాడాను. మీ డబ్బులు మీకు ఇస్తానన్నారు. సైలెంట్ గా ఉండండి. మీరేం కంగారు పడకండి, గొడవ చేయకండి. రాజేష్ రమణ పెళ్లి చేసుకుంటా అన్నాడు. పదండి, బయటికి పదండి. బయటికి వెళ్దాం, పదండి. పదండి. వద్దు. సరే.
సార్